పరిశుద్ధుడును ప్రేమ గలవాడును సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇదే నా దేవుని యొక్క వాక్య ధ్యానము. అతడు ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. 3 విషయాలను ప్రాముఖ్యంగా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అతడు ఆ మాట నమ్మి ఓర్పు సహించి వాగ్దాన ఫలము పొందెను. అవును ప్రియులారా, అబ్రహామును గురించి ఇక్కడ రాస్తూ, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకు సంతానం లేదు. దేవుడు పిలిచి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నీ యొక్క సంతానాన్ని ఇసుకరేణువులంతా విస్తరింపచేస్తాను, ఆకాశ నక్షత్రాలంతా విస్తరింపచేస్తాను, కాబట్టి నీవు లేచి నేను చెప్పుచున్నటువంటి దేశానికి ప్రయాణమవు అన్నప్పుడు అబ్రహాము మారు మాట్లాడలేదు. కానీ తను పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడని విశ్వసించాడు, ఆయనను వెంబడించాడు. ఆ యొక్క వాగ్దానం పొందడానికి 25 సంవత్సరాలు పట్టింది. 75వ సంవత్సరంలో అబ్రహామును పిలిచాడు. 100వ సంవత్సరం వరకు కూడా అతనికి సంతానము లేకుండా పోయింది. అయినప్పటికీ ఆ 25 సంవత్సరాలు కూడా దేవుని యొక్క మాటను విశ్వసించాడు. అతను నడవవలసినటువంటి మార్గమంతట్లో కూడా అతను నడిచినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి అబ్రహాము ఏనాడు కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని శంకించలేదు. దేవా, నీవు నాకు వాగ్దానం చేస్తావు, ఎప్పుడు ఇస్తావా అని కూడా అడగలేదు. కానీ ఓపికతో కనిపెట్టాడు. 100వ సంవత్సరాన దేవుడు అబ్రహామును దర్శించి అతనికి ఒక సంతానాన్ని ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి ఎప్పుడైతే అతడు దేవుని నమ్మాడో, ఆ నమ్మిన దాని యందు నిరీక్షణ ఉంచాడు. నిరీక్షణ ఫలితంగా దేవుడిచ్చినటువంటి వాగ్దానమైనటువంటి వాగ్దాన పుత్రుని పొందుకున్నాడు. కాబట్టి నమ్ముట ద్వారా మనకు నిరీక్షణ కలుగుతుంది. ఆ నిరీక్షణను అంతం వరకు చేపడితేనే ఆ యొక్క వాగ్దానాన్ని మనం పొందుకోగలుగుతాం. ఈనాడు కూడా క్రైస్తవ విశ్వాసులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభు వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నేను మళ్ళీ తిరిగి వస్తాను, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచారో వారందరినీ కూడా నాతో తీసుకువెళ్తాను అని వాగ్దానం చేశాడు. అంతేకాకుండా మీ కొరకు నేను స్థలం సిద్ధపరచబోతున్నాను, నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను, నేనుండేటువంటి చోట మీరు కూడా ఉండులాగన నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఎవరైతే విశ్వసించి ప్రభువుని నమ్మి వారి యొక్క జీవితాన్ని పవిత్రంగా ఉంచుకుంటారో, వారి యొక్క జీవితాన్ని పరిశుద్ధమైనటువంటి జీవితంగా ఉంచుకుంటారో, వారిని ప్రభువు తీసుకుని వెళ్ళి తన యొక్క నిత్య రాజ్యంలో ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దాన ఫలాన్ని ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలి అంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఓర్పుతో నిరీక్షణ కలిగి ఉండటమే. అందుకనే ఈ యొక్క హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ ఒక చక్కని మాట అంటాడు. 11వ అధ్యాయము 13వ వచనంలో, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినప్పటికీ దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము కలిగిన వారే మృతి పొందిరి అని ఉంది. కాబట్టి మన పితరులందరూ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దాన దేశాన్ని వారు స్వతంత్రించుకోలేదు. కానీ వారు విశ్వాసమైనటువంటి కన్నులు కలిగి ఆ యొక్క పట్టణాన్ని చూసి వారు దేవుణ్ణి స్తుతించి మహిమపరిచినటువంటి స్థితిలో ఉన్నారు. దూరం నుంచి చూచి వారు వందనం చేసి భూమి మీద మేము పరదేశులమని వారు ఒప్పుకొని మృతి పొందినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ఆనాడు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప రక్షణను వారు చవిచూచి వారు దూరం నుంచి విశ్వాస నేత్రాలు కలవారై ఉండి ఆ యొక్క పరలోక పట్టణాన్ని చూచి సాగిలపడి నమస్కరించినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి మనము కూడా అంతే, విశ్వాస జీవితంలో ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం విశ్వసించినప్పుడు ఆయన ఇస్తానన్నటువంటి ఆ రక్షణను మనం పొందుకొని ఆ యొక్క పరలోక పట్టణం కొరకు మనందరూ కూడా ఎదురు చూడాల్సినటువంటి అవసరత ఉంది. ఆ యొక్క పరలోక పట్టణాన్ని మనందరూ కూడా స్వాధీనం చేసుకోవాలనేటువంటి విశ్వాసంతో ఈ లోకంలో కొనసాగాలి ప్రియులారా. కాబట్టి ఆనాడు ఏ విధంగా అయితే మన పితరులు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకునేటట్లుగా వారు నిరీక్షణ చూపించారు. కానీ వారు నిరీక్షణలో ఏమాత్రం కూడా సడలలేదు, వారి యొక్క విశ్వాసము సడలేదు. కానీ ప్రభు తప్పనిసరిగా నాకు సంతానాన్ని ఇస్తాడని ఆనాడు ఏ విధంగా అయితే అబ్రహాము విశ్వసించి నిరీక్షించాడో వాగ్దాన ఫలం పొందుకునేదాకా, అలాగే మనము కూడా ఆ పరలోక పట్టణాన్ని పొందుకుంటామని నిరీక్షణ కలిగి ఈ లోకంలో కొనసాగాలి. అప్పుడే దేవుడు వాగ్దానం చేసినటువంటి పరలోక పట్టణాన్ని మనందరికీ దయచేస్తాడు. అంతేగాని విశ్వాసము లేకుండా నిరీక్షణ లేకుండా నేను క్రైస్తవుణ్ణి అని అంటే అది కుదరదు, అది అబద్ధం కిందకి వస్తుంది. కాబట్టి మనం తప్పనిసరిగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆ విశ్వాసానికి తగినటువంటి నిరీక్షణ ప్రభు నాకు ఇస్తాడు, పరలోక పట్టణానికి నన్ను వారసులు చేస్తాడనేటువంటి నిరీక్షణ కలిగి ఈ లోకంలో మనం కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే అటువంటి విశ్వాసము నిరీక్షణ కలిగి విశ్వాసాన్ని కాపాడుకుంటారో వారందరూ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన ఫలమైనటువంటి ఆ యొక్క పరలోక పట్టణంలో అందరూ కూడా స్థానాన్ని సంపాదించుకుంటాం. కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా నిరీక్షణ కలిగి ఉందాం.
ఆ వాగ్దానాన్ని పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరం దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, ఇదిగోనైనా మా పితరులందరూ కూడా విశ్వసించి ఆ యొక్క నిరీక్షణ ద్వారా ఓర్పు కలిగి ఉండి, నిరీక్షణ ద్వారా వారు ఆ యొక్క వాగ్దాన ఫలాన్ని పొందుకున్నారు ప్రభా. అలాగే మేము కూడా ఈ లోకంలో నేను ఓర్పు కలిగినైనా, మీ నిరీక్షణ కలిగినైనా మీ యొక్క రాజ్యంలో వారసులయ్యే భాగ్యాన్ని ప్రతిబిడకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.